భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్సీ రోహిత్ రాజు ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లాలోని వేర్వేరు ప్రాంతాలలో పోలీసు వారు నిర్వహించిన వాహన తనిఖీలలో 385 కేజీల గంజాయి పట్టుకోవడం జరిగింది. దీని విలువ సుమారు 2 కోట్ల రూపాయలు. అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఆర్టీఓ చెక్పోస్ట్ వద్ద అశ్వారావుపేట పోలీస్ మరియు టాస్క్ ఫోర్స్ వారు సంయుక్తంగా నిర్వహించిన వాహన తనిఖీలలో ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా బోర్డర్ నుండి రాజస్థాన్ వెళ్తున్న 4 సభ్యుల అంతర్రాష్ట్ర ముఠావారి వద్ద నుండి 300 కేజీగా గంజాయి పట్టుకోవడం జరిగింది. ఇట్టి వాహన తనిఖీలో 1 కార్ మరియు 1 లారీను సీజ్ చేసి 4 నిందితులను అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గల రహదారిపై లక్ష్మీదేవిపల్లి పోలీస్ మరియు టాస్క్ ఫోర్స్ వారు సంయుక్తంగా నిర్వహించిన వాహన తనిఖీలలో ఒరిస్సా నుండి బెంగళూరు వెళ్తున్న కారులో 85 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుని ఇట్టి వాహనాన్ని సీజ్ చేయడం జరిగింది. ఈ వాహన తనిఖీలో 2 నిందితులను అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేశారు. జిల్లాలో 2024 నుండి ఇప్పటివరకు 212 కేసులు నమోదు కాగా 15,398 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని 677 మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం జరిగింది. ఇట్టి స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు 77 కోట్ల రూపాయలు. ఇప్పటివరకు 3 మీద పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు తరలించడం జరిగింది. జిల్లాలో గంజాయి సేవిస్తున్న 10 మందిని గుర్తించి వారిని డి అడిక్షన్ సెంటర్కు తరలించడం జరిగింది. ఎవరైనా నిషేధిత గంజాయి రవాణా చేస్తున్నట్లుగాని సేవిస్తున్నట్టుగాని వారి సంబంధించిన వివరాలు తెలిసినట్లయితే పోలీస్ వారికి తెలియజేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఇట్టి గంజాయి పట్టుకోవడంలో కృషి చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులను, అశ్వారావుపేట పోలీసులను, లక్ష్మీదేవిపల్లి పోలీసులను మరియు సిబ్బందిని జిల్లా ఎస్సీ రోహిత్ రాజు ప్రత్యేకంగా అభినందించారు.